జూన్ 13వ తేదీ డిఎస్సిలో అడిగినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను కొన్నింటిని మనం చూద్దాం. మన ముందుకు వచ్చినటువంటి క్వశ్చన్లను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పాకిస్తాన్ జాతీయ క్రీడ ఏది? చూడండి, పాకిస్తాన్ జాతీయ క్రీడ హాకీ అనమాట. మన దేశ జాతీయ క్రీడ హాకీ. అదేవిధంగా పాకిస్తాన్ జాతీయ క్రీడ కూడా హాకీ అనమాట. ఈ హాకీ ప్రపంచ కప్ టైటిళ్లను ఎక్కువగా సాధించిన దేశం కూడా పాకిస్తానే. హాకీ ప్రపంచ కప్ జరుగుతుంది కదా, అలా హాకీ ప్రపంచ కప్ టైటిళ్లను ఎక్కువగా సాధించిన దేశం కూడా పాకిస్తాన్ అన్నమాట. కాబట్టి పాకిస్తాన్ జాతీయ క్రీడ అడిగినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ జాతీయ క్రీడ ఏదంటే కనుక హాకీ అనమాట. అదేవిధంగా బంగ్లాదేశ్ జాతీయ క్రీడ అడిగారు. బంగ్లాదేశ్ జాతీయ క్రీడ వచ్చేసి కబడ్డీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ అని. ఈ కబడ్డీ ఏ దేశ జాతీయ క్రీడగా ఉంది అంటే బంగ్లాదేశ్ జాతీయ క్రీడగా ఉంది. అంటే భారతదేశ జాతీయ క్రీడ హాకీ, అది ఏ దేశ జాతీయ క్రీడగా ఉందంటే పాకిస్తాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ, ఇది ఏ దేశ జాతీయ క్రీడగా ఉంది అంటే బంగ్లాదేశ్ అనమాట. కబడ్డీ గుర్తుపెట్టుకోవాలి. కబడ్డీలో 7 మంది ఆడతారు కదా, 7 మంది ఆడతారు అన్నమాట కబడ్డీలో. అదేవిధంగా మయన్మార్ జాతీయ క్రీడ, మయన్మార్ జాతీయ క్రీడ అనమాట. ఓకే, మయన్మార్ జాతీయ క్రీడ చిన్ లోన్ అనమాట. దీన్నే కేన్ బాల్ అని కూడా పిలుస్తారు. కాబట్టి మయన్మార్ జాతీయ క్రీడ ఏదంటే కనుక చిన్ లోన్. చూడండి, జాతీయ క్రీడలు అడిగాడు అనమాట. ఇవి ఎక్కడ ఉన్నాయి? మన జాతీయ క్రీడలు ఎందుకు అడిగా అంటే మన దేశ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇవన్నీ. పాకిస్తాను, బంగ్లాదేశు, మయన్మార్ మన దేశంతో సరిహద్దు పంచుకున్న దేశాలు. వాటి జాతీయ క్రీడలు అడిగాడు. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి మీరు. జాతీయ భాషలు, జాతీయ క్రీడలు, వాటి రాజధానులు. మన దేశానికి చుట్టుపక్కల 7 దేశాల సరిహద్దు ఉంది కదా, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ 7 దేశాలు ఉన్నాయి కదా. వాటి క్యాపిటల్స్, వాటి భాషలు, వాటి జాతీయ క్రీడలు. అదేవిధంగా అక్కడ ప్రెసిడెంట్ ఎవరున్నారు, ప్రధానమంత్రి ఎవరున్నారు, ఆ డేటా మీరు కలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. ఫెడరేషన్ కప్ ఏ క్రీడకు చెందినది? ఫెడరేషన్ కప్ అంటే ఫుట్బాల్ అనమాట. క్రీడలకు సంబంధించి ట్రోఫీలు, కప్పులు ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడు అనమాట. వాటి క్రికెట్కి సంబంధించి ఏమున్నాయి, హాకీకి ఏమున్నాయి, టెన్నిస్కి ఏమున్నాయి, ఫుట్బాల్కి ఏమున్నాయి, బాస్కెట్బాలు, బ్యాడ్మింటన్ ఏమున్నాయి. మినిమం ఈ క్రీడల యొక్క ట్రోఫీలు, కప్పులు మీరు చూసుకోవాలి. ఫుట్బాల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సంతోష్ ట్రోఫీ ఉంటుంది, డ్యూరాండ్ కప్ ఉంటుంది, అదేవిధంగా ఫెడరేషన్ కప్ ఉంటుంది, అదే చాలా ఇంపార్టెంట్ ప్రపంచ కప్ ఉంటుంది కదా, దాన్ని ఫిఫా అంటాం, లేదా సాకర్ అంటారు అనమాట. ఫిఫా లేదా సాకర్ ప్రపంచ కప్ పోటీలు, అవి కూడా ఫుట్బాల్కి సంబంధించినట్టే. కాబట్టి ఫుట్బాల్ ఫెడరేషన్ కప్ ఇక్కడ అడిగాడనమాట. గోల్డెన్ కప్ ఏ క్రీడకు చెందినది? చూడండి, గోల్డెన్ కప్ అంటే హాకీ అనమాట. హాకీకి సంబంధించిన ట్రోఫీలు మనం చాలా ఇంపార్టెంట్. ధ్యాన్ చంద్ ట్రోఫీ, గురునానక్ కప్పు, రంజిత్ సింగ్ అనమాట. బైటన్ కప్పు, అదేవిధంగా మురుగప్ప గోల్డ్ కప్పు, మోడీ గోల్డ్ కప్పు, ఇందిరా గోల్డ్ కప్పు, ఇవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ హాకీలో అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళాలి హాకీలో ఇంపార్టెంట్గా. చూడండి, పాకిస్తాన్ జాతీయ క్రీడ ఏదని అడిగాడు, హాకీ. అదేవిధంగా గోల్డెన్ కప్ ఏ క్రీడకు చెందినదని అడిగాడు, హాకీ. కాబట్టి స్పోర్ట్స్ సంబంధించి బిట్లు బాగా అడుగుతున్నారు. స్పోర్ట్స్ బాగా చూసుకొని వెళ్తే కనుక బిట్లు మనకు మిస్ కావు. భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది అని అడిగాడు. భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏదంటే కనుక హుబ్లీ అనమాట. బెంగళూరులో ఉంటుంది, కర్ణాటక దగ్గర బెంగళూరులో హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్. కాబట్టి అతి పెద్దవి, అతి పొడవైనవి, అతి ఎత్తైనవి అనే టాపిక్ ఒకటి ఉంటుంది స్టాండర్డ్ జీకేలో. కాబట్టి దానిపైన మనకి అడుగుతూ ఉన్నాడు, ప్రతి ఎగ్జామ్ అడుగుతున్నాడు అనమాట పెద్దవి. మొన్న అతి పొడవైన నది ఏది అని అడిగాడు, గంగా నది. అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏదని ఇప్పుడు అడుగుతున్నాడు, హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ అనమాట. తర్వాత రెండవది గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్, ఉత్తరప్రదేశ్లో ఉండేది గోరఖ్పూర్. ఇంతకుముందు గోరఖ్పూర్ ఉండేది, దాన్ని బీట్ చేసింది హుబ్లీ అనమాట. అంతకుముందు ఖరగ్పూర్ ఉండింది, వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ని బీట్ చేసింది గోరఖ్పూర్ని బీట్ చేసింది హుబ్లీ అనమాట. ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, రైల్వే ప్లాట్ఫామ్, అదనమాట అత్యంత పొడవైనది అనమాట. లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్. ఏ ఎగ్జామ్కైనా ఈ టాపిక్ ఇంపార్టెంటే. అత్యంత పెద్దవి, పొడవైనవి,
ఎత్తైనమైన టాపిక్ ఉంటుంది. ఏ ఎగ్జామ్కైనా రైల్వేలో కూడా చాలా వెరీ ఇంపార్టెంట్, రైల్వే ఎగ్జామ్స్ కూడా. నెక్స్ట్ క్వశ్చను, 2025లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అక్కడ ప్రకటించిన శకటాలు ఉంటాయి కదా, శకటాలలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శించబడిన బొమ్మలు ఏవి? బొమ్మలు ఏవి అంటే ఏటికొప్పాక బొమ్మలు. ఏటికొప్పాక అనేటువంటి ప్రాంతంలో బొమ్మలు తయారవుతాయి కదా, ఆ బొమ్మలతో శకటం తయారయ్యి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కదా ఈ ఏడాది జరిగింది 2025లో. కాబట్టి ఏటికొప్పాక బొమ్మలు గుర్తుపెట్టుకోవాలి. 3వ బహుమతి కూడా వచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్ శకటానికి. ఫస్ట్ ఉత్తరప్రదేశ్లోని కుంభమేళకు వచ్చింది, 2వ త్రిపురలోని కచ్చి పూజకు వచ్చింది, 3వది ఆంధ్రప్రదేశ్లో ఏటికొప్పాక బొమ్మలకు శకటానికి వచ్చిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్. మొన్న కూడా అడిగాడు, గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు ఎవరు అని. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంతో అని మనం చెప్పుకున్నాం గతంలో అడిగినటువంటి క్వశ్చన్ కూడా. కాబట్టి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలపైన బిట్లు పడుతూ ఉన్నాయి. క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు లైక్ చేయాలి, ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి, ప్లీజ్ అందరు లైక్ చేయాలి. మీ లైక్స్ మమ్మల్ని మరింత ముందుకు తీసుకొని వెళ్తాయి అనమాట, మాకు మరింత బూస్టప్ ఇస్తాయి అనమాట. కాబట్టి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఉంటే మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. ఓకేనా? అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని దేనిని పిలుస్తారు? ఫ్రూట్ బౌల్. ఓకేనా? పండ్ల పాత్ర, ఫ్రూట్ బౌల్ అనమాట, పండ్ల పాత్ర అని అనంతపూర్ను పిలుస్తారు. కాబట్టి నిక్ నేమ్స్ అడుగుతూ ఉన్నాడు అనమాట. దేశంలో గొప్ప గొప్ప నగరాల నిక్ నేమ్స్ అడుగుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో నిక్ నేమ్ అన్నమాట ఇది. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ అనమాట. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో రష్యా నుండి ఏ భావనను సంగ్రహించారు? మన భారత రాజ్యాంగం ఉంది కదా, అందులో మనకి ప్రాథమిక విధులు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని మనం రష్యా దేశం నుంచి సంగ్రహించామన్నమాట. ఏ దేశం నుంచి? రష్యా, USSR నుంచి సంగ్రహించాం. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అయితే అమెరికా నుంచి, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అయితే రష్యా నుంచి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు అయితే కనుక ఐర్లాండ్ నుంచి. కాబట్టి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డు 2024లో అందుకున్న వారెవరు? సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డు 2024 అందుకుంది మన భారతీయ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. చాలా పవర్ఫుల్ బౌలర్ అనమాట. ప్రపంచంలోనే గత ఏడాది నెంబర్ 1 బౌలర్గా కూడా నిలిచాడనమాట జస్ప్రీత్ బుమ్రా. అతనే ఇప్పుడు సోబర్స్ అవార్డును అందుకున్నాడనమాట 2024లో. కాబట్టి గుర్తుంచుకోవాలి, అవార్డులు బాగా అడుగుతున్నాడు. ఆస్కార్ అవార్డులు అడిగాడు, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు అడుగుతున్నాడు. కాబట్టి అవార్డులు చూసుకొని వెళ్ళాలి, ఇంపార్టెంట్ అవార్డులు అడుగుతున్నాడు. చార్లెస్ డికెన్స్ చే రాయబడిన పుస్తకం ఏది అని అడిగాడు. చార్లెస్ డికెన్స్ చే రాయబడిన పుస్తకం పేరు ది కాపర్ ఫీల్డ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ పుస్తకం ఇది, ది కాపర్ ఫీల్డ్ అనేది. ఓకేనా? కాబట్టి ఇటీవల రాయబడిన పుస్తకాలు కూడా చూసుకొని వెళ్ళాలి. గతంలో మనకి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు రాసిన పుస్తకాలు, మొన్న మై జర్నీ అడిగాడు రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం, రామచరిత మానస్ అడిగాడు తులసీదాసు. ఇట్లా పుస్తకాలు అడుగుతున్నాడు, గ్రంథాలు, పుస్తకాలు, ఇటీవల పుస్తకాలు. కాబట్టి ఇక్కడ చార్లెస్ డికిన్స్ అనమాట, ద కాపర్ ఫీల్డ్. టర్కీ మరియు సుడాన్ భూకంప బాధితులను ఆదుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ ఏదని అడిగాడు. టర్కీ, సుడాన్ భూకంప బాధితులను ఆదుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ దోస్త్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఇటీవల కొన్ని చేపట్టింది మన భారత గవర్నమెంట్, మన భారత ప్రభుత్వం. ఆపరేషన్ కావేరి అని, ఆపరేషన్ గంగా అని, ఆపరేషన్ బ్రహ్మ అని. ఇటీవలనే ఆపరేషన్ బ్రహ్మ ఒకటి ఉంది. మయన్మార్ భూకంప బాధితులను ఆదుకోవడం కోసం చేపట్టిన ఆపరేషన్ బ్రహ్మ. ఇటీవలనే మయన్మార్లో వచ్చినటువంటి మోచా తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం ఆపరేషన్ కరుణ అనమాట. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఉక్రెయిన్లో ఉన్న మన భారతీయులను ఆదుకోవడం కోసం, వారిని ఇండియాకు తీసుకురావడం కోసం ఆపరేషన్ గంగా చేపట్టాం. ఆపరేషన్ గంగా.
సుడాన్లో అంతర్యుద్ధం జరుగుతూ ఉంటే సుడాన్లో అంతర్యుద్ధంలో చిక్కుకున్న మన భారతీయులను భారతదేశానికి తీసుకురావడానికి మనం ఒక ఆపరేషన్ చేపట్టాము. ఆపరేషన్ కావేరి అదనమాట. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ కరుణ, ఆపరేషన్ దోస్తు, ఆపరేషన్ బ్రహ్మ. ఇటీవల చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఆపరేషన్స్ అనమాట ఇవి. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయిన వాళ్ళు లైక్ చేయాలి, ప్లీజ్ లైక్ చేయండి. మీకోసం మరిన్ని క్లాసులు మేము చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేసి మమ్మల్ని ఖచ్చితంగా, ఓకేనా, మీరు రోజు ఫాలో అవుతూ బాగా ఇంట్రెస్ట్గా మీరు చూపితే కనుక మేము కూడా ఇంట్రెస్ట్గా క్లాసులు చేయడం జరుగుతుందన్నమాట. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మేము వెంటనే మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది అనమాట. వాటిని జిరాక్స్ తీసుకొని మీరు చక్కగా చదువుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం దాదాపు 8 మంత్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఉండేటన్ని కూడా 8 మంత్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఉండేటన్ని కూడా చేయడం జరుగుతుంది అనమాట. అవి క్లాసులు కూడా చేయడం జరిగింది. ఆ క్లాసులు ఒకసారి వినండి. ఆ బిట్స్ మీకు నచ్చితే కనుక మీరు పీడిఎఫ్ తీసుకోండి, ఓకేనా. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఫాలో అవుతురండి. ఇంపార్టెంట్ మనం చేస్తాం. చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి మన ముందు. వాటన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నాం. అన్నిటికీ ఒకటే నేను చెప్పే క్లాసులు అన్నిటికీ ఉపయోగపడతాయి. మీరు రైల్వేస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతూ ఉన్నా, అదేవిధంగా కోర్టులకు సంబంధించి జిల్లా కోర్టులు, హైకోర్టులకు ప్రిపేర్ అవుతూ ఉన్నా, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా నేను చెప్పే ప్రతి క్లాస్ కూడా అందరికీ ఉపయోగపడతాయి, ఓకేనా. డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నా, మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నా, డిఎల్ ప్రిపేర్ అవుతూ ఉన్నా, ప్రిపేర్ అవుతున్నా కూడా నేను చెప్పే క్లాసులు అన్నీ మీకు ఉపయోగపడతాయి. ఓకే, ఫాలో కాండి ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా. ముందు ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయడానికి సిద్ధంగా అండి. బాగా చదవండి ప్రతి సబ్జెక్ట్ను, ఓకేనా. బాగా చదువుతూ కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతూ రండి ఖచ్చితంగా.